తర్వాత నీ ప్రశ్నలకి సమాధానం చెప్తాను. వదులుతాను, కానీ ముందు నా ప్రశ్నలకి సమాధానం చెప్పు. వదులుతాను. నువ్వెక్కడికి పారిపోతున్నావు? ఇంతకీ మీరేం చేస్తున్నారు? అతనిపై తిరగబడకుండా చెప్పండి. దొంగతనం చేయడం పాపమని అందరూ చెప్పండి. దొంగతనం పాపమని అతన్ని క్షమాపణ కోరుకోండి. దొంగతనం చేయడం పాపం, దొంగతనం చేయడం పాపం. మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని క్షమించండి గురు, మమ్మల్ని వదిలేయండి. మేమింకెప్పుడు ఇటువైపు రావు. అదే నేను కోరుకుంటున్నాను. జింటూ, వీళ్ళని ఇక్కడి నుంచి చాలా దూరంగా పంపేయ్. ఒక్క మాట చెప్పు గురు, ఇంతకీ నువ్వెవరు? మంచికి గొడుగుని, చెడుకి పిడుగుని. నా పేరే వీర్. పంపించేశాను బాస్. ఇంతకీ నువ్వు వాళ్ళని ఎక్కడికి పంపించావు? అది మాత్రం తెలీదు. మీరు ఇక్కడ నుంచి చాలా దూరం పంపించేయమని చెప్పారు కదా, అలాగే చాలా దూరం పంపించేశాను. నువ్వు మారవా? కాపాడండి, కాపాడండి, ఎవరైనా ఉన్నారా? పప్పు లాంటి మొహం పెట్టుకొని నన్నే బెదిరించడానికి వచ్చావా? ఎంత ధైర్యం! ఎక్కడున్నాయి పప్పులు? ఎక్కడున్నాయి పప్పులు? నాకు చాలా ఆకలిగా ఉంది. ఊరికే అలా నవ్వకండి. మీరు చేస్తున్న పని మంచిది కాదు. దొంగతనం చాలా తప్పు. ఆ నగలన్నిటిని తిరిగి ఇచ్చేయండి, లేదంటే మీకు శిక్ష పడుతుంది. ఏమిటి, నాకు శిక్ష పడుతుందంటావా? ఓ నా ప్రియమిత్రులారా, ఈ కుర్రాన్ని అలాగే ఈ డాంకీని ముక్కుతో పొడిచి 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 ఇక్కడి నుంచి తరిమేయండి. నా ముక్కును కొరికేస్తున్నాయి. వీర్, నన్ను కాపాడు. జింటూ, తాతయ్య, నా చెవుల్ని కొరికేస్తున్నాయి, నా ముక్కుని కొరికేస్తున్నాయి. నా ముక్కు! అవి నిన్ను ఆకాశంలోకి తీసుకువెళ్ళి నిన్ను కిందికి విసిరేస్తాయి. ఇలా చూడండి, మీరెందుకు నా మీద ఇలా దాడి జరుపుతున్నారు? అతను మీకు దొంగతనాలు చేయడం నేర్పించారు. అలా చేయడం చాలా తప్పు. ఈ కుర్రాడు చెప్పింది కరెక్టే. అతను మనల్ని దొంగల్ని చేశాడు. చిలుకలు, మీరెప్పుడు దొంగలు కారు. మీరు చాలా అందమైన పక్షులు. అందరూ మిమ్మల్ని అభిమానిస్తారు. అతని కారణంగా మీరందరూ దొంగలనిపించుకుంటున్నారు. మేము మాకున్న మంచి పేర్లని అంత తేలిగ్గా పాడు చేసుకోలేము. శిక్షించాలంటే అతన్ని శిక్షించండి, నన్ను కాదు. ఈ కుర్రాడు కరెక్ట్ గానే చెప్తున్నాడు. అతనే మనల్ని దొంగల్ని చేశాడు. పదండి. చూసావా చుల్బుల్, చెడ్డ పనికి ఎప్పుడు చెడ్డ ఫలితమే దక్కుతుంది. ఎవరైనా నన్ను కాపాడండి, కాపాడండి, కాపాడండి.
నేనెక్కడేం చేస్తున్నాను? మొత్తానికి నీ జ్ఞాపక శక్తి తిరిగి వచ్చింది. నిన్న రాత్రి మా అంకుల్ అమెరికా నుంచి వస్తున్నప్పుడు మా అంకుల్ ని దోచుకున్నారు. ఇప్పుడు చెప్పండి మీరేం చేస్తారు? నేను ఆయనకి క్షమాపణ చెప్తాను, అలాగే ఆయన వస్తువులు కూడా ఇచ్చేస్తాను. సారీ సార్, ఇంటికెళ్ళాక అనిపించింది తమరు విదేశాల నుంచి మా దేశానికి వచ్చిన అతిథులు అని. మీరు గౌరవనీయులు. సార్, ఒక సామెత కూడా ఉంది, అది గెస్ట్ ఈస్ గాడ్ అని, అంటే అతిథి దేవో భవ. నన్ను క్షమించండి సార్, తప్పైపోయింది. ఓకే ఓకే ఓకే. ఇంతకీ ఈ అద్భుతం ఎలా జరిగింది? ఇదేమి పెద్ద అద్భుతం కాదు సార్, అసలైన అద్భుతం ఏంటో నేను చూశాను సార్. ఓకే సార్, సారీ సార్, బాయ్ బాయ్ సార్, థ్యాంక్ యూ సార్. చూడండి చిట్టి మహారాజా, ఇప్పటికైనా చెప్పండి, అసలు మీరు ఎవరు? మంచికి గొడుగు, చెడుకి పిడుగు. వాడి పేరే వీర్. అరే, నువ్వు కూడా ఇలా తెలివి తక్కువ దద్దమ్మలా మాట్లాడుతున్నావేంటి? ఆత్మలో గీత్మలు అనేవి ఏమీ లేవు. ఎవరో మనలాగే నాటకాలు ఆడుతున్నట్టుగా ఉన్నారు. మనం తీసిన గోతులు మనల్నే పడేయాలని చూస్తున్నట్టున్నారు. మొదటిసారిగా ఆత్మలు గీత్మలు లేవని చెప్పడం వింటున్నాను. మీరందరినీ చాలా భయపెట్టారు కదా, ఇప్పుడు మీ ముందు కాసుకోండి. నువ్వు తప్పకుండా వస్తావని నాకు తెలుసు. నేను పోలీసుల్ని తీసుకొచ్చాను వీర్. వెరీ గుడ్ ఇమ్లీ. పదండి తాతయ్య, పద సారిక. థ్యాంక్స్ తాతయ్య, థ్యాంక్స్ వీర్. మీరంతా కలిసి నా కూతుర్ని కాపాడారు. కాపాడండి, ఎవరైనా కాపాడండి, కాపాడండి.